హలో సార్, మేము జెమిని టీవీ నుంచి వస్తున్నాం సార్. వెరీ గుడ్. జెమిని టీవీ. యా, మీ పేరు? ఫ్యాక్స్ పాపరాయుడు. ఫ్యాక్సా? మీ ఇంటి పేరా సార్? నో, ఇది ప్రజలు నాకు ఇచ్చిన బిరుదు. ఎక్కడ నేరం జరిగినా ఘోరం జరిగినా ఫ్యాక్స్ కంటే ముందే వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యాక్స్ పాపరాయుడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడానికి కారణం? అదొక పెద్ద చరిత్ర. మా నాన్న కొండవీటి సింహం దేశ రక్షణ కోసం తన సొంత కొడుకుని అరెస్ట్ చేశాడు. మా అన్న రౌడీ ఇన్స్పెక్టర్ రౌడీల గుండెల్లో నిద్రపోయాడు. మా బావ అంకుశం రాజశేఖర్ దేశం కోసం ప్రాణాలే ఇచ్చాడు. అటువంటి వంశంలో పుట్టిన నేను ఈ రెడ్ లైట్ ఏరియా అంతు చూడండి వదిలిపెట్టను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ Okay. యూ, బాయ్. సిమ్ము, సిమ్ము డార్లింగ్, సిమ్రాన్ మై డియర్ సిమ్రాన్. ఏంటి అలక? కాదు, ఆనందం. ఈ రోజు సినిమాకు వెళదామని చాలా తొందరగా ఇంటికి వచ్చారుగా, అందుకు. డార్లింగ్, నాకు నీకంటే డ్యూటీ ఫస్ట్ పెళ్ళామని నీకు తెలుసు కదా. నా ఇంట్లో రెడ్ లైట్. అయ్యో, అనవసరంగా ఎందుకంటే లైట్ ని కాల్ చేశారు. సిమ్రా, నా ఇంట్లో ఒక్క ఎర్ర లైటే కాదు, ఏ ఎర్ర వస్తువు కనిపించినా షూట్ చేస్తాను. బొట్టైనా సరే. ఎర్ర చీర. ఇది మెరూన్ కలర్ డ్రెస్ ఏనండి. మీరు పోలీస్ డ్రెస్ లో ఉంటే అన్ని తొందర పనులే చేస్తారు. ముందు డ్రెస్ విప్పండి. ఓకే. అది కూడా తీయండి ప్లీజ్, తీయండి. భగవాన్, తీసింది మీసానేగా, ఏదో తలకాయ తీసినట్టు. ఏంటి ఆ ఫీలింగ్? చెప్తాను సిమ్రాన్, చెప్తాను. నా మీసాల వెనుకున్న ఫీలింగ్స్ ని, దాని ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాను. మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని, నాకు ఒక్కతే అమ్మ. మా అమ్మకి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం, కానీ మగాడిని నేను పుట్టి తెచ్చాను. దానికి ఆడపిల్లల మీద ఉన్న ఇష్టంతో నా ముక్కుకు ముక్కు పుడక, చెవులకు దిద్దులు, కాళ్ళకు పట్టీలు, లంగా ఒడి వేసి పాపాయమ్మ పాపాయమ్మ అని పిలిచేది. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. అయినా దాని గురించి నేను పట్టించుకోలేదు. స్నానం చేయించేటప్పుడల్లా ఇంత పసుపు తీసుకొని మూతి మీద రుద్ది 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 స్నానం చేయించేది. ఒక్క వెంట్రుక కూడా నా మూతి మీద మలవలేదు. సిమ్రాన్, అద్దంలో నా పేడి మూతి చూసుకున్నప్పుడల్లా నా మీద నాకే అసహ్యం కలిగేది. కానీ చేసేదేమో పోలీస్ ఉద్యోగం. మీసం లేకపోతే దరిద్రంగా ఉంటుంది కదా అని ప్రిస్టేజ్ కాపాడుకోవడం కోసం మీసం అంటించుకొని తిరుగుతున్నాను సిమ్రాన్. ఈ విధంగా నా ప్రిస్టేజ్ నేను కాపాడుకుంటున్నాను సిమ్రాన్, కాపాడుకుంటున్నాను. మీ మీసాలు కదా బాగానే ఉంది, కానీ వెళ్ళి స్నానం చేసి రండి. తర్వాత మళ్ళీ తీరిగా ఎడుదురు గాని. ఓకే. స్నానానికి వేడి నీళ్లు పెట్టావా? మీ మొహానికి అది ఒకటే. రండే. ఓకే. వావ్, మంచి సెంటర్లో ఖాళీగా ఉండి టెంప్ట్ చేస్తోంది. రై, ఎవరిదిరా ఈ స్థలం? ఇదే సార్, గవర్నమెంట్ వాళ్ళు గుడి కోసం ఇచ్చారని మీకు చెప్పింది. ఆ ఆఫీసర్కి చెప్పు, ఇక్కడ దేవుడి గుడి కడితే కానుకలు అడగడం తప్ప 5 పైసలు ఇవ్వడు. అదే నాకిచ్చారనుకోండి 50,000 ముడతాయని చెప్పు. మంచిది సార్. విశ్వ కన్ను పడితే కబ్జా చేయకుండా వదలడు. నచ్చిన దాన్ని, మెచ్చిన దాన్ని, అవసరమైన దాన్ని సొంతం చేసుకోకుండా వదలడు. అన్నయ్య లేరు, ఆఫీస్కి వెళ్ళారు. వదినేమో మార్కెట్కి వెళ్ళింది. మీరు? నేను ఒక సంగీత ప్రియుణ్ణి. మీ పాట వినగానే నా కాళ్ళు నాకు తెలియకుండానే ఇక్కడికి తీసుకొచ్చాయి. సారీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీ వాయిస్ బాగుంది, మీ డాన్స్ చాలా బాగుంది, మీరు అంతకన్నా బాగున్నారు. మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వస్తాను, బాయ్. ఏడి టార్జన్, పిచ్చి పిచ్చిగా బాగేవంటే చెప్పు తెగుద్ది. కుట్టించుకోవచ్చులే. అవును, ట్రెడ్మిల్ చేసేటప్పుడు చెప్పేలా తగ్గుద్దే. రే కాశీ, ఏంట్రా? ఇందాక గుడి దగ్గర ఓ అమ్మాయిని చూశానురా, చాలా బాగుందిరా. అయితే ఆలస్యం ఎందుకు, పదా. చిచి, ఆ అమ్మాయి అలాంటిది కాదురా, ఫ్యామిలీ గర్ల్. నాకు బాగా నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళా? తప్పేంట్రా? పెళ్ళనేది ఛానల్ లాంటిదిరా. సేమ్ ప్రోగ్రామ్స్ రిపీట్ అయ్యి బోర్ కొడుతుంది. మన బ్యాచులర్ లైఫ్ చూడు,
కేబుల్ టీవీరా. FTV, VTV, ZTV, ఏ టీవీ అయినా నీ ఒంట్లో ఓపిక ఉండాలి గాని 100 ఛానల్స్ దాకా చూసుకోవచ్చు. కాకపోతే రిమోట్ రిపేర్ రాకుండా జాగ్రత్త పడాలి అంతే. లేదురా, ఇక నా లైఫ్ కి ఒకటే టీవీ, ఒకటే ఛానల్. అది ఆ అమ్మాయి. తనెవరో ఏంటో పర్టికులర్స్ తెలుసుకుని పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. ఈడైపోయాడు. ఏమిటయ్యా నాజుగ్గా ఆపరేషన్ చేస్తున్నావు ఇలాగే? ఇదేమిటి సార్ ఇలా పీకేశారు? దరిద్రం వదిలింది. అయినా ఇంత సడన్ గా కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు సార్ కట్ చేయించారు? ఏం చెప్పమంటావయ్యా, ఈ కేబుల్ టీవీలు వచ్చాక కొంపలో ఆడాలతో పెద్ద నస అయిపోయింది. పొద్దున్నే హడావిడిగా ఆఫీస్కి వెళ్తుంటే యువర్స్ లవింగ్లీ, సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేసి ఇంటికి వచ్చావా, హలో బాగున్నావా, అన్నం తింటుంటే అంతరంగాలు, పడక గదిలో పిన్ని, ఇంకా మూడేం వస్తుంది? అయినా ఈ ఆడాడు పని చేయడానిక టీవీ చూడడానిక? అందుకే కట్ చేసి పారేశాను. నువ్వు కూడా మీ ఇంట్లో కట్ చేసి. వస్తాను సార్. ఆగా, ఇది ఎవరిదే? అది నాదే సార్, మర్చిపోయి అక్కడ పెట్టాను. మర్చిపోయి ఎక్కడ పెట్టావా? మా చెల్లెల్ని మర్చిపోలేక పెట్టావా? సార్ ఇదిగో నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూశానయ్యా. కావాలనే కచ్చిఫ్ మర్చిపోతావు. నేను ఆఫీస్కి వెళ్ళాక కచ్చిఫ్ మర్చిపోయానండి అని వస్తావు. అప్పుడు నా చెల్లెలు నీ చేతిలో కచ్చిఫ్ పెడుతుంది, నువ్వు దాని చేతిలో ఉత్తరం పెడతావు. ఉత్తరంతో మొదలైన మీ లవ్వు సినిమాలు షికార్లు దాకా పాకి ఓ ఫైన్ మార్నింగ్ జాయింట్ గా లేచిపోతావు. చచ్చా, ఏంటి సార్ ఆ మాటలు? ఇందులో తప్పే ఉందయ్యా. ఈ రోజు మిడ్ నైట్ మసాలాలు చూసి బాగా పెద్దలు పెళ్లి చేసేదాకా ఎక్కడ అవుతారు? ఏ పాలవాడో, పోస్ట్ వాడో, టీవీ వాడో, టైలరో ఎవడు కంటికి నదిరిగా కనిపిస్తే వాడితో లేచిపోవడానికి రెడీగా ఉన్నారు. ఎవరికి తెలీదు. మీ ఆవిడని ఒకసారి పిలుస్తారా? ఏ దాన్ని లేపుకుపోతావా? మిమ్మల్ని గురించి ఒక విషయం అడుగుదామని. అక్కర్లేదు, నన్ను అడుగు, నేను చెప్తాను. ఎరా అడ్డగాడిదా, నువ్వు తింటున్నది అన్నమా గడ్డా అని అడుగుదాం అనుకున్నాను సార్. వీడు అడిగాడా తిట్టాడా? ఏదైతే 100 రూపాయలు మిగిలింది. అమ్మ గాయత్రి, అమ్మ గాయత్రి, వస్తే రాజీ, ఆఫీస్ టైం అవుతుంది. వస్తున్నానండి. ఏంటన్నయ్య? రోజు కంప్యూటర్ క్లాస్ నుంచి ఎన్నింటికి వస్తున్నావమ్మా? 6 గంటల బస్కి వస్తున్నాను. ఇవాళ నుంచి 7 గంటల బస్సులో రా. ఎందుకన్నయ్య? 6 బస్సులో ఊళ్ళో ఉండే బ్యాచిలర్ వెధవలందరూ ఎక్కుతారు. వాళ్ళ చేతులు ఉరుకోవు. ఆడపిల్ల కనిపిస్తే గోకుతూ గిల్లుతూ ఉంటారు. అంచేత 7 బస్సులో రా. అర్థమైందా? వస్తా. ఇలాంటి మనిషితో ఎలా కాపురం చేస్తున్నావు వదినా? ఇది కాపురం కాదమ్మా, కర్మ. కర్మేంటి వదినా? నీకు తెలీదమ్మా, ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. నువ్వు నమ్ముతావో లేదో, మా పెళ్ళైన కొత్తలో గాలి కూడా మా మధ్య దూరేంత స్థలం ఉండేది కాదు. అలాంటిది ఈవేళ ఈజీగా ఓ బస్సు వెళ్ళిపోతుంది. పెళ్ళైన ప్రతి ఆడదాని జీవితం ఇంతేనమ్మా. ఇవాళ నేను, రేపు నువ్వు. కానీ నా విషయంలో మాత్రం అలా జరగదు. నా కాబోయే భర్త గురించి ఓ లిస్టే రాసుకున్నాను. సంగీతంలో నన్ను మించిన వాడే ఉండక్కర్లేదు, కానీ నా సంగీతం విని ఆనందించేవాడే ఉండాలి. ఆఫీస్ నుంచి గంటకొకసారైనా ఫోన్ చేయాలి. నాకు ఒంట్లో బాగోకపోతే వంట చేయాలి, అంట్లు తోవాలి, నన్ను ముద్దు పేరుతో పిలవాలి, చీటికి మాటికి గిల్లి కజ్జాలు పెట్టుకోవాలి. నువ్వు అందంగా ఉన్నావని సరదాగా అయినా అనాలి. చేతి నిండా సంపాదించాలి, పిల్లల్ని కాస్ట్లీ కాన్వెంట్లో చదివించాలి. ముసలాళ్ళమయ్యాక కూడా నన్ను గుండెల్లో దాచుకోవాలి. బాసు, నేను బ్రహ్మాన్ని మాట్లాడుతున్నాను. బాసు, నువ్వు మిస్ ఇండియా కావాలని అడిగాడు కదా, కరెక్ట్ గా అట్లాంటి అమ్మాయి దొరికింది. ఎరా, నేను ఎదురుగా లేనని ఏళగొలంగా ఉందా? ఏంటి బాసు, నన్ను నమ్మవా? నా ప్రొఫెషన్ మీద తొట్టు, వచ్చి చూడు. ఎక్కడ రమ్మంటావు? హోటల్ గోల్కొండ రెస్టారెంట్. పాపిడాలే, పెళ్ళైన ఇన్నాళ్ళకి ఫస్ట్ టైం హోటల్కి వచ్చాం. కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఇంత దరిద్రంగా నవ్వే కంటే మీరు నవ్వకపోవడమే బెటర్.